నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, అమ్మవారి భక్తులు కొలిచే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి పరదేవతామూర్తి కనకదుర్గమ్మ స్వరూపాలేనని ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 2 రోజుల పాటు శ్రీ మాతా వైభవం అంశంపై నిర్వహించిన ఆయన ప్రవచనాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన బ్రహ్మశ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి విరచితం శ్రేష్ఠి లక్ష్మీ సీతారామాంజనేయ శర్మ పరిశోధించి రచించిన శ్రీశైల తీర్థసారు ఆధ్యాత్మిక గ్రంథం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ప్రధాన సంపాదకత్వంలో దేవస్థానం ముద్రించగా చాగంటి ఆవిష్కరించారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావు ప్రవచిస్తూ మనిషిని కామ, క్రోధ, మద, మాత్సర్యాలు వంటి దుర్గుణాలు పట్టి పీడిస్తుంటాయని, పరదేవతా రూపంలో దుర్గమ్మ వాటన్నిటినీ తొలగించి సద్గుణాలను ప్రసాదిస్తుందని తెలిపారు. ఉదయం నేను కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆరాధన చేసేటటువంటి విద్వాంసులు కూడా అదే విషయాన్ని అన్వయం చేశారు. అదే వైదికం. అందులో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి మల్లేశ్వర సహిత శ్రీ దుర్గాదేవ్యై నమో నమః అంటూ ఉంటారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అన్న మాట పరదేవతకి చాలా తరచుగా వాడతారు. ఇది మీకు బాగా ఎక్కువగా వినపడేది శారదా నవరాత్రుల్లో వినపడుతుంది. అసలు శారదా నవరాత్రుల యొక్క ఉపాసనే చాలా విశేషమైనటువంటి ఉపాసన. ఎందుకంటే మనకి చాంద్రమానము అంటాం. మనం పాటించేటటువంటి కాల నిర్ణయ విధానాన్ని చాంద్రమానము అని పిలుస్తాం. అంటే చంద్రుడు ఏ పౌర్ణమితో కూడుతాడో ఆ పేరు మీద మాసం వస్తూ ఉంటుంది. మొట్టమొదటి నక్షత్రం ఇది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం చంద్రుడితో కూడితే వచ్చేది ఆశ్వయుజ మాసం. అంటే మొదటి మాసం ఏదవ్వాలి? ఆశ్వయుజ మాసం అవ్వాలి. కానీ చాంద్రమానంలో మీరు చూస్తే మొదటి మాసం ఆశ్వయుజ మాసం రాదు. 13 నక్షత్రాలు అటు 13 నక్షత్రాలు ఇటు విడిచిపెట్టి మధ్యలో ఉన్నటువంటి నక్షత్రం చిత్రా నక్షత్రంతో చంద్రుడు కూడిన చైత్రమాసం మొదటి మాసం అవుతుంది. కానీ ఉపాసనకి సంబంధించినంత వరకు మాత్రం ఆశ్వయుజ మాసం మొదటి మాసం అవుతుంది. ఆశ్వయుజ మాసం మొదటి మాసం ఎందుకు అవుతుంది అన్నదాన్ని పరిశీలిస్తే జ్యోతిష శాస్త్రమునందు ప్రవేశం ఉన్నటువంటి విద్వాంసులు ఒక విషయాన్ని పేర్కొంటూ ఉంటారు. తనంత తానుగా ఈశ్వరుడి ఉపాసన చేయడానికి పరమ పవిత్రమైనటువంటి కాలం ప్రభాత కాలం. సూర్యోదయాత్ పూర్వం ఉండేటటువంటి కాలం ఏదుందో 1 గంట 48 నిమిషాల ముందు ఉన్నటువంటి కాలాన్ని ప్రభాత కాలము అంటారు. అది బ్రహ్మీకాలము, బ్రాహ్మీ ముహూర్తము అంటారు. అది ఈశ్వరారాధనకు అత్యంత యోగ్యమైనటువంటి కాలం. ఆ కాలం ప్రతిరోజు ఉదయం వేళ వస్తుంది. ఒక సంవత్సరాన్నంతటినీ కలిపి ఒక రోజుగా పరిగణన చేసేటటువంటి విధానం ఒకటి ఉంది. అలా ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా పరిశీలనం చేస్తే సంవత్సరానికి తెల్లవారుజాము కాలం ఏది అంటే ఆశ్వయుజమాస శుక్లపక్ష పాడ్యమిలగాయితూ ప్రారంభమయ్యేటటువంటి కాలం. కాబట్టి సంవత్సర ప్రారంభంలో వచ్చేటటువంటి కాలం ప్రభాత కాలంతో సమానం. కాబట్టి ఆ కాలమునందు మొదటి ఆరాధన ఎవరికి చెందుతుంది అంటే పరదేవతకి చెందుతుంది. అమ్మవారి నవరాత్రులుగా చేస్తారు. నవరాత్రులుగా చేయుట అన్న మాటకి ఉన్న అర్థాన్ని జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. నవరాత్రులు అంటే 9 రాత్రులు అని. నిజానికి 9 రాత్రులుగా చేయడానికి రాత్రుళ్ళు చేసే ఉపాసన ఏం ఉండదు. రాత్రి మనం పూజ చేస్తామా, రాత్రి భజన చేస్తామా, రాత్రి జాగరణ చేస్తామా? ఏమీ చెయ్యం. కానీ నవరాత్రి అంటాం. వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, శారదా నవరాత్రులు ఎప్పుడు రాత్రి శబ్దాన్ని ప్రయోగిస్తారు. రాత్రి శబ్దాన్ని ఎందుకు ప్రయోగిస్తారు అంటే రాత్రి వేళ ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు. అది దొంగో తెలియదు, దొంగో తెలియదు, తాడో తెలియదు, పామో తెలియదు. అంటే అజ్ఞానమునకు ప్రతీక చీకటి. ఆ చీకటి పోవాలి. చీకటి పోవడానికి 9 రోజుల ఉపాసన ఎందుకు పెడతారంటే 9 దాటితే 10 వస్తుంది. 10 వస్తే 1 పక్కన 0 అయిపోతాడు. ఆ ఒక్కటి ఏది అంటే పరదేవత, పరబ్రహ్మము. ఆమె ఎరుకలోకి రావడమే
జన్మకి సార్థక్యం. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటారు. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు. ఆ బ్రహ్మము తెలుసుకున్న తర్వాత తెలుసుకోవడానికి వేరొక విషయం ఉండదు. అప్పుడు ఏ ఒక్కటి తాను తెలుసుకోవాలో అది తెలుసుకుని అది తానైపోతాడు. వేగంగా వెళ్తున్న వాహనాల్లో దోపిడీ చేయడం, అంతే స్పీడ్ గా మరో వెహికల్లో జంప్ కావడం సినిమాల్లో చూస్తుంటాం. తాజాగా ఇలాంటి ఘటన ఆగ్రా ముంబై హైవేపై జరిగింది. దుస్తుల్లోడ్తో వెళ్తున్న లారీపైకి ఇద్దరు దొంగలెక్కారు. ఓ పెద్ద ప్యాకెట్ రోడ్డుపైకి విసిరారు. ఆ వెనకాలే మరో దొంగ బైక్ లో వస్తుండగా అందులోకి లారీ నుంచి ఎంతో చాకచక్యంగా ఇద్దరు దిగేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుజరాత్ రాజ్కోట్ లో టీఆర్పీ గేమింగ్ జోన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 24 మంది సజీవ దహనమైనట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. లోపల నుండి కాపాడండి అనే ఆర్తనాదాలు, హృదయ విదారక ఘటన చూసి స్థానికులు తీవ్రంగా చలించారు. వీకెండ్ కావడంతో వినోదం కోసం కుటుంబ సభ్యులు కూడా వెళ్లారని సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. ఢిల్లీ వివేక్ విహార్ లోని బేబీ కేర్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 6 నవజాత శిశువులు మరణించారు. 5 పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బేబీ కేర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగినట్లు రాత్రి 11:30 ఫైర్ సర్వీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ వచ్చిందని అధికారి రాజేష్ తెలిపారు. వెంటనే 16 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకున్నాం. దాదాపు గంట సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాం. ఆసుపత్రిలో పాటు పక్కనే ఉన్న మరో భవనం ధ్వంసమైంది. 12 మందిని రక్షించి వారిని ఆసుపత్రికి తరలించాం. పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణిలో వ్యవహరించిందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. పోలీస్ అధికారులను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయడమే కాకుండా కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ అధికారులు ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న ఎలక్షన్ కమిషన్ కు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని ఆరోపించారు. వైసీపీ బలంగా ఉన్న చోట క్యాడర్ ని భయభ్రాంతులకు గురి చేశారని, మాచర్ల ఘటన వీడియో ఎలా బయటికి వచ్చిందో చెప్పలేని దుస్థితిలో ఎన్నికల కమిషన్ ఉందని అన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి పట్టపగలు ఓటర్లకు డబ్బులు పంచితే దాని మీద ఫిర్యాదు చేస్తే జిల్లా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని, ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తానని కాకాని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకో తెలియదు కానీ ఎన్నడూ లేనటువంటి విధంగా ఎన్నికల కమిషన్కి సంబంధించి ఒక పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపించింది. కొన్ని పోలింగ్ స్టేషన్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లని మాచర్ల ఉదాహరణ తీసుకుంటే బలవంతంగా బయటకు లాగేసి పురుషులు మహిళలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏకపక్షంగా దాడి చేసి వాళ్ళని నిలువరించి వాళ్ళ ఓట్లు రిగ్గింగ్ చేసి రిగ్గింగ్కి పాల్పడడం జరిగింది. రిగ్గింగ్కి పాల్పడడానికి ముందు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయడం, ఎన్నికల కమిషన్ ఎవరినైతే నియమించిందో ఆ బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకోకుండా ఈరోజు పోలీస్ అధికారుల మీద చెప్పడం. ఎందుకంటే ఆ పోలీస్ అధికారుల గతంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళు సమర్థవంతంగా పనిచేయడం లేదు, నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి అధికారులు, సమర్థవంతమైనటువంటి అధికారులు మేము ఎంపిక చేస్తామని ఎంపిక చేస్తే ఈరోజు అక్కడ హింస ప్రజ్వరిల్లింది. దీనికి బాధ్యత ప్రధానంగా ఎన్నికల కమిషన్నే ఈరోజు వహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ వేసినటువంటి అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు పక్షపాత ధోరణితో కావాలని ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందో అక్కడ విపరీతమైనటువంటి బందోబస్తు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి మనకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను ఓటింగ్కి రాకుండా చేసి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడ నామమాత్రంగా కూడా పోలీసు బందోబస్తు లేకుండా వాళ్ళు యథేచ్ఛగా రిగ్గింగ్ పాల్పడడానికి ఈరోజు సహకరించారు. సీఈఓనే రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రధాన అధికారే ఏదైతే ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వీడియోలో ఏదైతే దృశ్యాలు కనపడ్డాయో ఆ వీడియో మేము విడుదల చేయలేదు అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఎన్నికల కమిషన్ పరిధిలో అత్యంత గోప్యంగా ఉండాల్సినటువంటి ఆ వీడియో బయటకు వెళ్ళింది, అది మాకు సంబంధం లేదు అని చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పాడు అంటేనే ఎన్నికలు ప్రహసనంగా మారాయా లేదా అనేటువంటిది ఈరోజు ఆలోచన చేయాల్సి, దేనికి భద్రత ఉందనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. అంత గోప్యంగా ఉండవలసినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్ ఏదైతే ఉందో ఆ వీడియో క్లిప్పింగ్ బయటకు వచ్చింది, అది సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కాబట్టి ఆ క్లిప్పింగ్ మేము విడుదల చేయలేదు అంటే పోలీస్ అధికారులు విడుదల చేశారా, దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు విడుదల చేశారా, ఎవరు విడుదల చేస్తే అది బయటకు వెళ్ళిందనేటువంటి దాని మీద
కనీసం ఇప్పటి వరకు దృష్టి పెట్టినటువంటి నేపథ్యం లేదు. ఏదో మేము విచారిస్తున్నామని చెప్పి ఈరోజు చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఎన్నికల కమిషన్ ఈసారి నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో వైఫల్యం చెందింది అని చెప్పి మేము భావిస్తున్నాం. నేను వ్యక్తిగతంగా కూడా అభిప్రాయపడుతున్నా జరిగినటువంటి సంఘటనలన్నీ చూస్తే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయిన నందమూరి బాలకృష్ణ. వైసీపీ అధికారంలోకి రాదని అర్థమైన జగన్ కౌంటింగ్ రోజు ఆర్ఓలను భయభ్రాంతులకు గురి చేసి లొంగదీసుకుని మోసాలు కుట్రలు చేసేందుకు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో వ్యూహరచన చేశాడని టీడీపీ నాయకులు గురునాథం ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి కూడా ఈ ఆర్ఓల్ని ఎట్లా మనం మేనేజ్ చేసి క్రూషియల్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఓట్లన్నీ కూడా తారుమారు చేసి ఈవీఎం ప్యాక్లు ఇచ్చినటువంటి స్లిప్పులు ఏ విధంగా తేడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ఎలక్షన్ కౌంటింగ్లో ఉండేటువంటి ఏజెంట్ల మీద ప్రత్యేకంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆర్ఓల్ని ప్రతి నిమిషం ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క కౌంటింగ్ ఏజెంట్ల మీద ఉంది. అక్కడ ఏజెంట్ని భయభ్రాంతం చేయడం కోసం తను పోలీస్ వ్యవస్థని అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ శ్రేణుల్ని సమాయత్తం చేస్తా ఉన్నాడు. ఆ సమాయత్తం చేయడం ఎట్లా అంటే మాప్ ఆపరేషన్ చేయబోతా ఉన్నాడు. ఆ మాప్ ఆపరేషన్ అంటే మనందరికీ తెలిసినటువంటి అంశం. సామభేద దండోపాయాలు యుద్ధం చేసేటప్పుడు అస్త్ర శస్త్రాలు ఉపయోగించిన నేపథ్యంలో చివరికి అతను ఎదుటి వాళ్ళని హతమార్చడానికైనా సిద్ధపడతాడు అధికారం కోసం. అటువంటి ప్రక్రియ ఈ రోజున జరగబోతా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గణనీయమైనటువంటి మెజారిటీతో ప్రజలందరి యొక్క ఓట్లతో గెలుపు నిక్షిప్తమై ఉంది. దాన్ని ప్రకటించడమే తరువాయి. అందువల్ల ఒక్కటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు తస్మా జాగ్రత్త. రేపు నువ్వు అటువంటి ప్రక్రియ నీ చేతులకు తీసుకొని ఆర్ఓని ఏదన్నా మేనేజ్ చేద్దాం అనుకుని కొంతమందిని అనుకుంటే, మొన్న చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో నువ్వు జైలుకు పంపించినప్పుడు రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి కడల తరంగం లాగా ఒక ప్రజాస్వామ్యంలో కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రజలంతా కూడా రాత్రులంతా నిద్రపోకుండా పొద్దున 11 దాకా ఎట్లా పహారా కాసి అతనికి స్వాగతం చెప్పారో అట్లా నీ యొక్క ప్రక్రియని ప్రజలంతా వెల్లువలాగా వచ్చి అడ్డుకోబోతా ఉన్నారు. దీనికి నువ్వు బాధ్యత వహించాల్సి వస్తుంది. నువ్వు అటువంటి ప్రక్రియ కనుకపోతే తప్పకుండా నువ్వు బాధ్యత వహించాల్సి వస్తుంది. నువ్వు శిక్షకు అర్హుడు కూడా అని చెప్తా ఉన్నాను. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా తస్మా జాగ్రత్త. మేము అందరికి కూడా కార్యకర్తలందరూ కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి ప్రక్రియకి సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ కూర్చొని పిల్ల సజ్జల అందరూ కలిసి ఒక ఊహ్యాన్ని రచించుకుంటా ఉన్నారు. దీన్ని బ్రేక్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంగా మనందరికీ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.